పినపాక మండలంలో కొంతకాలంగా రైతుల బతుకులతో దొంగలు చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కొంతకాలంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగలు రెచ్చిపోతున్నారు. పంట పొలాల్లోని రైతుల వ్యవసాయ భూములకు మోటార్లకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు ఎత్తుకువెళ్తున్నారు. దొంగల స్వైర విహారంతో రైతులు హడలిపోతూ దిక్కుతోచని పరిస్థితిలో ఇబ్బందులకు గురవుతున్నారు. కరెంటు తీగలు చోరీకి యత్నించిన సమయంలో కరెంటు షాక్తో ఎవరికైనా ప్రమాదం జరిగితే తమకు సంబంధం లేదని హెచ్చరిస్తూ మొక్కుబడిగా TGNP-DCL అధికారులు ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారు. అంతే తప్ప తమ సంస్థకు దొంగల వల్ల జరుగుతున్న నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైరు సాగు చేస్తున్న రైతులకు దొంగల బెడద ఎక్కువైంది. ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ ఆయిల్ని ఎత్తుకువెళ్లే ముఠా మండలంలో చెలరేగిపోతోంది. పొలాల్లోకి చొరబడి ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తోంది. ఈ ముఠా కారణంగా దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలకు సాగునీరు అందించేందుకు తంటాలు పడుతున్నారు. పినపాక మండలం పరిధిలో పంటలు సాగు చేస్తున్న రైతులకు దొంగల బెడద ఎక్కువైంది. ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ ఆయిల్ని ఎత్తుకువెళ్లే ముఠా మండలంలో చెలరేగిపోతోంది. పొలాల్లోకి చొరబడి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కు 75,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చుల మాట అటుంచితే కొత్త ట్రాన్స్ఫార్మర్ మంజూరు కావటానికి అధికారుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికీ ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు నెలల తరబడి వేచి చూస్తున్నారు. గ్రామానికి చెందిన పొలాల్లో దొంగలు పడ్డారు. ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ ఆయిల్ని చోరీ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం అంతగా లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. కొందరు రైతులు ఫిర్యాదు చేయటమే మానేశారు. గత ఈ సీజన్లో 4 ట్రాన్స్ఫార్మర్ల వరకు థెఫ్ట్ అయినాయి. ఇది ఈరోజు నిన్న జరిగినటువంటి ట్రాన్స్ఫార్మర్ 4వది. సో మేము ప్రతిదీ కూడా పోలీస్ వాళ్ళకి గతంలో కూడా జరిగాయి. గత 1 ఇయర్లో కూడా 6-7 వరకు ట్రాన్స్ఫార్మర్స్ అనేవి థెఫ్ట్ అయినాయి. మేము ప్రతిదీ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు FIR ఇస్తున్నారు. మాకేంటంటే రైతుకి ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ మేము ప్లేస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా FIR అనేది కావాలన్నమాట. ఎస్టిమేట్ వేసుకొని రైతుకి మేము అందించాలి అని అంటే. సో అట్లా ఇప్పటివరకు అయితే అన్నీ ఇచ్చారు. కానీ గతంలో కూడా ఇట్లా రిపీటెడ్గా జరుగుతున్నాయి అని చెప్పేసి మేము CI సార్తో కూడా నేను పర్సనల్గా ఒక 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. పాత CI సార్తో మాట్లాడాను. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన CI సార్ని కూడా 2 సార్లు కలిశాను. నెక్స్ట్ మా గతంలో జరిగిన వాటి గురించి కూడా మా AD సార్ కూడా DSP సార్కి లెటర్ పెట్టడం జరిగింది. వీటి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి. ఈవెన్ దో సప్లై ఉన్నా కూడా థెఫ్ట్ అనేవి జరుగుతున్నాయి. సో ఎవరో ఖచ్చితంగా ప్రొఫెషనల్సే చేస్తున్నారు. తాజాగా ఎడూళ్ల బయ్యారం గ్రామ సమీపంలోని పొలాల్లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని ఆయిల్, కాపర్ వైర్ని చోరీ చేశారు. దీంతో బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్లను తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు ₹1,000 ఖర్చవుతోందని వాపోయారు. దొంగల కారణంగా పంటలు పండించలేని పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో వ్యవసాయ బోరుబావులకు సంబంధించి కేబుల్ వైర్ల దొంగతనాలు లెక్కలేనన్ని జరిగాయి. వీటిపై బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. రికవరీ చేసినా అడపాదడపా రికవర్లు సంపాదించిన రైతులు మేలు జరగకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొందరు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావటం గమనార్హం. దొంగలు పగలు రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నారు. కేబుల్ వైర్ని కోసుకుపోయారు. రాత్రివేళ దొంగలు పడి హైటెన్షన్ వైర్ ఫ్యూజులు కట్ చేసి ఎత్తుకువెళ్లారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతుల కష్టాలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.